దివంగత నేత వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తాను ఈ రోజు నుంచి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నానని వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రకటించారు. రాధారంగా మిత్ర మండలి సభ్యుల పెద్దల సూచన సలహాల మేరతో తాను భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతాననేది స్పష్టం చేస్తానన్నారు. వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రకటించారు. బందరోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలల్ని వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశా కిరణ్ మాట్లాడుతూ రాధారంగా మిత్రమండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. పబ్లిక్ లైఫ్ కు కొంతకాలం దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇకపై పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువవుతానని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని తెలిపారు. రాధారంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని అభిప్రాయపడ్డారు. ఆ గ్యాప్ ను పూరించడానికి తాను వస్తున్నానని వెల్లడించారు. కులమత భేదాలకు తావు లేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆశా కిరణ్ తెలిపారు. తన సోదరుడు రాధా తన బాటలు వేరైనా ఆశయం మాత్రం ఒక్కటేనన్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా నేటి వరకు బయటకు రాలేదన్నారు. ఇక నుంచి రంగా అభిమానులను కలుస్తానన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అవసరం వచ్చినా తాను ఉన్నానని స్పష్టం చేశారు. కేవలం కాపు కులానికే కాదు రంగా అన్ని కులాల వారికి చెందినవారన్నారు. తాను కూడా అంతేనని ప్రకటించారు. అయితే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా దుబాయ్ పర్యటనలో ఉండగా ఆశా కిరణ్ రాజకీయ ఎంట్రీపై చర్చ కొనసాగడం చర్చనీయాంశమైంది. విజయవాడలో ఫ్యామిలీ పాలిటిక్స్ ను ఆసక్తికరంగా మార్చాయి. నేడు వంగవీటి రాధాకృష్ణ గారు ఒక 81 జయంతి. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారికి ప్రియమైన అన్నగారు. కాబట్టి ఈ రోజున పాలకల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగా మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము. ఎందుకంటే రాధారంగా మిత్రమండలిని స్ట్రెంగ్తెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తెన్ చేయాలనేది నా కోరిక. తప్పకుండా అండి నేను అన్నట్టు రాధారంగా మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను. మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందుకు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఇది వైసీపీపై దాడి మాత్రమే కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని చెప్పారు. కార్యాలయంపై టీడీపీ నేతలు బాలకృష్ణ అనుచరులు జరిపిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి అని తెలిపారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ ను పగలగొట్టడం, అద్దాలను విరక్కొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయన్నారు. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్ ఖాతాలో దాడి వీడియోతో సహా పోస్టు చేశారు ఆయన. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా ధాన్యం సేకరణ చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన సంచులను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కంకిపాడు మండలం పునాదిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ ద్వారా ధాన్యం సేకరణ చేపట్టి మిల్లుకు తరలిస్తున్న యార్లగడ్డ వెంకట సుబ్రహ్మణ్యం అనే రైతుకు చెందిన MTU 1318 రకం వరి ధాన్యాన్ని 462 సంచులకు నింపి లోడు చేయగా కృష్ణా జిల్లా కలెక్టర్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన అదే మండలంలో కోలవెన్ను గ్రామంలోని PSCS ను సందర్శించి గోనె సంచుల నాణ్యతను పరిశీలించారు. ప్రస్తుతం ఎన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని, మిల్లుల అనుసంధానం, ఎంత ధాన్యం రావచ్చు తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 12,750 గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని, గ్రామంలో 2,400 ఎకరాల్లో పంట సాగు అయిందని, రానున్న 2-3 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు కలెక్టర్కు వివరించారు. రానున్న ధాన్యం పరిమాణం ఆధారంగా అవసరమైన సంచులు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా ధాన్యం సేకరణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
అంతకుముందు కలెక్టర్ ఉప్పులూరు గ్రామం ప్రధాన రహదారి పక్కన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా సంచులకు ధాన్యం ఎత్తుతున్న రైతులను చూసి వాహనం నుంచి దిగి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను కౌలుకు 7 ఎకరాల్లో MTU 1318 రకం ధాన్యం సాగు చేశానని, ప్రస్తుతం పచ్చిధాన్యం మిల్లుకు తోలుతున్నామని, తుఫాను దెబ్బకు పంట దిగుబడి తగ్గినట్లు గ్రామానికి చెందిన సాంబశివరావు అనే రైతు కలెక్టర్కు వివరించారు. చిన్నతనం నుంచి సేవా దృక్పథంతో వైద్య విద్యార్థిగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆకుల రాజ్ కుమార్ అని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. అతి చిన్న వయసులోనే తామందరినీ విడిచి వెళ్లడం ఎంతో బాధాకరమన్నారు. భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. కృష్ణానదీ తీరం సమీపంలోని ఆక్వా డెవల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆకుల శ్రీనివాస్ కుమార్ తనయుడు రాజ్ కుమార్ ప్రథమ వర్ధంతి సభను అసోసియేషన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొని తొలుత రాజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ రాజ్ కుమార్ కరోనా మహమ్మారి సమయంలో కూడా ఎంతో మందికి తన వైద్య వృత్తి ద్వారా సేవలందించిన గొప్ప వ్యక్తి ఆకుల రాజ్ కుమార్ అని ప్రస్తుతించారు. ఆయన మరణం ఆకుల శ్రీనివాస్ కుటుంబానికి తీరని లోటు వారు వ్యాఖ్యానించారు. భగవంతుని ఆశీస్సులు ఆకుల శ్రీనివాస్ కుటుంబానికి ఉండాలని వారు ఆకాంక్షించారు. ఎందరికో ప్రాణదానం చేయవలసిన రాజ్ కుమార్ పాలిట విధి వక్రీకరించిందని, శ్రీనివాస్ కుమార్ బ్రతుకులో ఓ మహాశూన్యాన్ని మిగిల్చిందన్నారు. స్నేహానికి సేవాభావానికి రాజ్ కుమార్ నిదర్శనంగా నిలుస్తారంటూ నివాళులర్పించారు. ఈరోజు డాక్టర్ ఆకుల రాజ్ కుమార్ మన మధ్య నుంచి అదృశ్యమై అప్పుడే 1 సంవత్సరం అయిందంటే నమ్మలేనటువంటి విషయంగా ఉంది. వారు ఉన్నత చదువులు చదివి సమాజానికి ఎంతో సేవ చేయాలనుకొని తలంపు ఉండి తను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎన్నో మెడికల్ క్యాంపుల్లో వాటిల్లో తన యొక్క ప్రతిభను చూపించి ఆ ప్రతిభను తన విద్యార్థులు తన ఉపాధ్యాయులు గుర్తించి ఇంత ప్రజాసేవా దృక్పథం కలిగినటువంటి ఆకుల రాజకుమార్ గారు సడన్గా మన మధ్య నుంచి అదృశ్యం అవ్వటం తట్టుకోలేని విషయం. అప్పుడే వారికి ప్రథమ వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. డాక్టర్ ఆకుల రాజ్ కుమార్ గారు ఈరోజు ప్రథమ వర్ధంతి జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన సెకండ్ ఇయర్లోనే కాలం చేయడం జరిగింది. అయినా సరే అప్పటికే ఆయన చాలా కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవా దృక్పథంతో ముందుకు వెళుతున్నారు. ఆయన అకాల మరణానికి చాలా బాధపడుతూ చింతిస్తూ ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాము. ఆయన మనశ్శాంతి జరగాలని చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. ఆకుల శ్రీనివాస్ గారి కుమారుడు ఆకుల రాజ్ కుమార్ గారు డాక్టర్ చదువుతూ అర్ధాంతరంగా ఆయన కనుమరుగవడం చాలా బాధాకరమైన విషయం. ఆ తల్లిదండ్రులకి ఎంతో బాధని కలిగించడం అసలుకి మనం తట్టుకోలేము. అసలు తల్లిదండ్రులు మరి వాళ్ళు ఎంత తట్టుకున్నారో అసలుకి సంవత్సరం కూడా అయిపోయింది. అలాంటి మంచి ఎదిగి వచ్చిన కుమారుడు చనిపోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం తల్లిదండ్రులకి. ఆయన డాక్టర్ చదువుతూ ఆ డాక్టర్ కంప్లీట్ చేసి ప్రజలకి మంచి వైద్యం అందించాల్సిన అలాంటి డాక్టర్ మన అందరికి కూడా దూరం అవటం మనం ఎంతో బాధపడాల్సిన విషయం. వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ధైర్యం ఇవ్వాలని ఆ దేవుడు, అదేవిధంగా వారి ఆత్మకి రాజ్కుమార్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు సాంబశివరావు. నేను ఆక్వా డెవిల్స్లో వైస్ ప్రెసిడెంట్ని. నేను మిలిటరీలో సర్వీస్ చేసి వచ్చాను.
22 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు కూడా 67 సంవత్సరాలు. ఇప్పుడు మేము అంతా ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నాం కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాము. మా యొక్క ఇక్కడ ఆక్వాడేల్స్ మెంబర్స్ అందరం కూడాను అన్నదమ్ముల్లాగా మెలుగుతాం. ఇక్కడ ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా అది అందరి బాధగా మేమందరం కూడా చాలా చింతిస్తుంటాము. ఆకుల శ్రీనివాస్ గారు ఎంతో ప్రజాసేవ చేసే నాయకుడు అయినా అలాంటి మనిషికి ఇలాంటి బాధ రావటం నిజంగా బాధపడాల్సిన విషయం. అయినా కూడాను శ్రీనివాస్ గారు ధైర్యంతో ముందుకే వెళ్తున్నారు. ఆయన ఈ ఆక్వాడేల్స్లో కూడాను ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశాడు. ఒక ర్యాంపు కూడాను సాధించుకుని తీసుకొచ్చారు. అలా అతను ఇక్కడ ప్రతి వారం కూడాను టిఫిన్ పెట్టించడానికి ఫస్ట్ ఆయనే అసలుకి పునాది వేశాడు. ప్రతి వారం ఆదివారం పూట టిఫిన్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి ఆకుల శ్రీనివాసరావు గారు అనేక రకమైన కార్యక్రమాలు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో అన్నీ కూడా ఇటు ఆరోగ్యపరంగా కానీ ఇటు అభివృద్ధి పరంగా కానీ అన్నీ చేస్తున్నారు. మరి అటువంటి వారికి మరి వారి కుమారుడు ఈ రకంగా అనుకోకుండా జరిగిన సిచ్యువేషను, మరి దానికి మరి నా తరపున మరి మా సభ్యుల తరపున అందరికీ వారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు. జోహార్ రాజ్ కుమార్ గారు, జోహార్ రాజ్ కుమార్ గారు, జోహార్ రాజ్ కుమార్ గారు. అయినా సరే ఆరోగ్యంగా ఎవరైనా సరే ఇది ముందు పరాజితులు కావాల్సిందే. ఎంతటి ఉన్నత స్థానం ఉన్నా సరే దాని నిదర్శనం మన రాజ్ కుమార్ గారి జీవితం. ఆయన డాక్టర్ అయ్యి ఎన్నో సేవలు చేయాలని ఎంతో కలలు కన్నారు ఆయన. కానీ ఆయన మనకు లేకుండా పోయారు. అంతేకాకుండా ఆయన చిన్నప్పటి నుంచే సేవాతత్వాన్ని వాళ్ళ ఫాదర్ నుంచి ఆయన హెరిడిటీగా తీసుకున్నారు. వంశపారంపర్యంగా తీసుకుని చిన్నప్పటి నుంచి ఆయన సేవా కార్యక్రమం చేశారు. కాలేజీలో స్టూడెంట్స్తో స్టూడెంట్ యూనియన్కు ఆయన సేవా కార్యక్రమాలు. అలాగే ఈ కరోనా సమయంలో ఆయన నాకు తెలిసిన కరోనా సమయంలో ఆయన అనేక మంది ప్రాణాలు కాపాడాడు. ఇక్కడ ఆసుపత్రిలో బెడ్ దొరకపోయినా సరే మన పక్క రాష్ట్రం తెలంగాణలో కోదాడ సూర్యాపేటలో అక్కడ డాక్టర్ గారితో మాట్లాడి అక్కడ బెడ్లు ఇప్పించి ఆయన ప్రాణాలు కాపాడారు. అలాగే ఇటీవల సంబంధించిన బుడమేరు వరదల్లో కూడా నిజంగా ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి. ట్రాక్టర్లు వేసుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమం చేశారు అక్కడ. అంతేకాకుండా తన ఇంట్లో కూడా ఆశ్రమం ఇచ్చారు. అనేక మందికి ఆ రోజు వరదల్లో కొట్టుకుపోతే ఆశ్రమం ఇచ్చారు. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. మనం మంచి డాక్టర్ని మనం కోల్పోయాము సమాజంలో. రాజ్ కుమార్ నాకు ప్రియ మిత్రుడు, ప్రియ శిష్యుడు, ప్రియ గురువు కూడా. ఆయన వైద్యం ఇంకొక సంవత్సరం అయితే వైద్య పట్టాతోటి 10 మందికి సేవ చేయాల్సిన వాడు. వాళ్ళ తండ్రి అనే బాటలో ఇంకా సమాజ సేవా కార్యక్రమాలు పాల్గొనడం ఇంట్రెస్ట్ ఉన్నవాడు. ఇలా నిరంతరంగా ముగిపోవడం చాలా బాధాకరం. చాలా విచారిస్తాం. జోహార్ రాజ్ కుమార్. పుత్రుడు ఆకుల రాజ్ కుమార్ డాక్టర్ చదువుతూ కనువు సాధించడం ఎంతో బాధాకరమైన విషయం. అలాంటి గొప్ప డాక్టర్ చదువు చదివి ఎంతోమంది ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వ్యక్తి అలా అనుకోకుండా చనిపోవడం అనేది ఎంతో బాధించే విషయం. వాళ్ళ తల్లిదండ్రులకి శాంతి చేకూరాలని, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని దేవుడు మనసారా కోరుకుంటూ వాళ్ళ నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ రాజ్ కుమార్, జోహార్ రాజ్ కుమార్, జోహార్ రాజ్ కుమార్. బీసీల్లో యాదవ, గౌడ తర్వాత సింహభాగం అగ్నికుల క్షత్రియులదేనని అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు పేర్కొన్నారు. ఆయా సంఘాలు, గ్రూపులను ఏకతాటిపై తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో బలమైన సంఘాన్ని ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో టీఎంకే పార్టీని 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి సామాజిక న్యాయం సిద్ధాంతంతో పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని రామ్దాస్ తెలిపారు. అమరావతి కన్వెన్షన్ హాలులో అగ్ని, వన్యకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి అన్బురాణి రామదాస్ సంఘం బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను డిమాండ్ చేసి తీసుకునేందుకు వీలుంటుందని చెప్పారు. పాపారావు మాట్లాడుతూ అన్ని సంఘాలను కలిపి ఒకటిగా చేయాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఇదే ప్రతి ఒక్కరి ఎజెండా కావాలని సూచించారు.
తమ కులంలో రాష్ట్రం నలుమూలలా అనేక మంది నాయకులు మేధావులు ఉన్నారని వారంతా సంఘం బలోపేతానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి ఒక ఐకాసాగా ఏర్పడాల్సిన అవసరం ఉందని వివరించారు. యువతకు ప్రాధాన్యం ఇద్దామని సభను కోరారు. పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి ఆగమగోచరంగా ఉందని ఒకే సంఘంగా ఏర్పడి కుల రక్షణకు పోరాటం చేద్దామని ఏకగ్రీవంగా ఆమోదించారు. అన్బుమణి రామదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్లు బర్రె ప్రసాద్, కొక్కిలిగడ్డ సుబ్బారావు, అవనిగడ్డ నాగయ్య, కోదండ కృష్ణ, నాయక్ సాంబశివరావు, సిఆర్ రాజన్, పీతా రమేష్ తదితరులు పాల్గొన్నారు. During the last elections, assembly elections, I had also campaigned for Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu. I went to his constituency, campaigned for him, and I assured the people there, especially the one-year community people who had come in large numbers, that once we win, the Vanyakula Kshatriyas, Agnikula Kshatriyas, which comprise nearly 9.5% of Andhra population, that they will be given separate reservation in education and employment, and also increase of local body representation from 24% to 34%, and the TDP party had won. In between, I have also requested the Chief Minister as well as my good friend Lokesh Garu, this community should be represented more. Vanyakula Kshatriya community as a whole, they live in Tamil Nadu, Andhra, Karnataka, Pondicherry, Kerala, parts of Orissa, parts of Maharashtra. During the Madras presidency period, when this was one state south of Hyderabad, here you call it Agnikula Kshatriyas, Vanyakula Kshatriyas, Shambhukula Kshatriyas, in Karnataka Shambhukula Kshatriyas or Tiglakula Kshatriyas, and most of them are farmers, laborers, hard-working people. But unfortunately, they are not able to get education and employment, and they are not able to come up in life. So our request to the government, to our Honorable Chief Minister, is that since Vanyakula Kshatriya or Agnikula Kshatriya are compartmentalized in BCA, which has about 54 communities, and out of 54 communities, 15 communities had been forward communities bought into the BC communities. So this Vanyakula Kshatriya or Agnikula Kshatriya, they are not able to fight with the forward communities within the BCA. గన్నవరం విమానాశ్రయానికి భూమిలిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ కోసం భూమిలిచ్చిన రైతులకు ప్రభుత్వం అమరావతిలో ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులు ఉప్పాల వేదవతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమినిచ్చిన రైతులు మాజీ మంత్రి వడ్డే మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ కు పొలాలు ఇచ్చిన రైతులు కనీసం కౌలు కూడా వేయడం లేదని చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో భూములు తీసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా వైజాగ్, అమరావతిలో వేల ఎకరాలు సేకరించి చంద్రబాబు నాయుడు నూతన ఎయిర్పోర్ట్ల నిర్మాణాలకు సిద్దమవుతున్నారని ఎద్దేవా చేశారు. గత 15 నుంచి రైతులకు ప్రభుత్వాలు ఎలాంటి న్యాయం చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైతే ఉన్నాడో కన్నబాబు గారు, ఆయన చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా పటిష్టంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా జరిగినాయి అని చెప్పి వింటే నాకైతే గుండె పట్టుకుని పిండినట్టుగా నేను ఫీల్ అయ్యానని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మన సమస్య ఎట్లా మనం పరిష్కారం చేయించుకోవాలి అనేది మన ముందున్నటువంటి సమస్య. తప్పనిసరిగా ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా కోర్టులు ఇప్పుడు వరకు మీకు అపకారం చేయరా, కొద్దో గొప్ప ఉపకారమే చేస్తా వచ్చినాయి. తప్పనిసరిగా మనం న్యాయ దేవత తలుపు తట్టాల్సిందే. ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి మీరు లాయర్ గారి ద్వారా ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారో నాకు తెలీదు, కానీ నేను విన్న తర్వాత ఖచ్చితంగా వీటికి పరిష్కారం ఉంటుంది. ఉదాహరణకి అక్కడ ఎయిర్పోర్ట్ లోపల గోడ లోపలికే ఇక్కడ రైతుల భూములు వాళ్ళు ఇవ్వకుండానే, వాళ్ళ అనుమతి లేకుండానే
వాళ్ళు ఎయిర్పోర్ట్ గోడ కట్టేశారంటే పరమ దుర్మార్గం. అట్లా జరగడానికి వీల్లేదు. కొద్ది రోజుల క్రితమే అంతకుముందు ఉన్నటువంటి భూసేకరణ చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. దానికి తోడు లేటెస్ట్గా కలకటానికి సంబంధించిన ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఆర్టికల్ 300A దాని ప్రకారంగా భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం తీరు ఎంత అధ్వానంగా ఉంది అనేది 10 సంవత్సరాల్లో నానాటికి దిగజారిపోవటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మేమే. మా సమస్యను పరిష్కరించలేనంత జటిలమైంది కాదు. మేము మా డిమాండ్స్ అనేవి ఒక సత్యదూరమైనవి కావు. మా స్థలాలు ఎయిర్పోర్టుకు కావాల్సి వచ్చినప్పుడు మా స్థలానికి కింద స్థలం ఇమ్మని మేము ఒక్కటే డిమాండ్ అడిగాం. దీనికోసం ప్రభుత్వం నానా రకాలుగా మాటలు మారుస్తూ చివరికి నమ్మించి గొంతుకొస్తారంటారు కదా, ఆ విధంగా మా చేతిలో జీవో పెట్టి చేతులు దులిపేసుకుంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ ఇస్తాము అని చెప్పి ఆ ప్రభుత్వం చేయి దులిపేసుకుంది. కానీ ఒక్క అంగుళం పని కూడా ముందుకెళ్ళలేదు. కేవలం ఒక 38 కోట్లో లేదా 50 కోట్లో మా దగ్గర లేవు అనే వంకలు చెప్పడం అనేది పని చేయకుండా తప్పించుకునే విధానం ఇది. ఏం చేస్తారులే వీళ్ళు అని, అంటే ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల, ప్రజల ఆస్తుల విషయంలో, ప్రజల ఆస్తులు లాక్కోనే విషయంలో ఉన్న తొందర, ఉత్సాహం, మరి దాన్ని తిరిగి ప్రజలకు చెల్లించే సమయంలో మాత్రం ఎలాంటి చొరవ చూపట్లేదు. సరికదా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రభుత్వ పెద్దలు ఎలా ఉంటే కింద అధికారులు అలాగే ఉంటున్నారు. మరి అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యంగా, చాలా యాటిట్యూడ్తో మాకు సమాధానాలు చెప్పే పరిస్థితి. మరి గతంలో కూడా మేము అనేక సార్లు ఇలాంటి అవమానాలు ఎదుర్కొని మేము గట్టిగా నిలదొక్కున్నాము. అంటే ఎంతో కొంత మాలో ఏంటంటే అనుభవజ్ఞులైనటువంటి రిటైర్మెంట్ పీపుల్, మధ్యతరగతి వాళ్ళు ఇలా ఉండబట్టి మేము కోర్టుల్ని నమ్మి, కోర్టులో న్యాయం జరుగుతుందని కోర్టులో కేసు వేసుకొని ఆర్డర్ తెచ్చుకోబట్టి ఈ మాత్రమైనా మరి అయినా. బులెటిన్లో షార్ట్ బ్రేక్.